థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఈరోజు కనుల పండగ మా ఒడ్డే ఓబన్న విగ్రహం భూమి పూజకి మేము చాలా సంతోషంగానే ఉంది. మా ఒడ్డెర కమిటీ ద్వారా గుండా మేము పిలవడం కూడా జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యుడు మా ప్రియతమైన మా దగ్గుపాటి అన్నగారు అడగగానే ప్లేస్ అయితేనేమి ఎంతో కృషి చేసి ప్లేస్ అయితేనేమి వాటికి కావాల్సిన ఖర్చులకు కూడా నిమిత్తం కూడా మాకు సహకారం చేస్తానని చెప్పేసి ఆయన ముందుగానే మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పిలవంగానే ఎంపీ కూడా మాకు వచ్చి మా ఒడ్డెర వాళ్ళకు ఇక్కడున్న పూజకు జయప్రదం చేయడం కూడా మాకు చాలా ఆనందము. ఆయన కూడా ఎంపీ నిధుల ద్వారా కూడా మాకు ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడే మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కమిటీ హాల్ కూడా మా దగ్గుపాటి అన్న కూడా కమిటీ హాల్ కూడా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాల్లో మాకు ముందుకు పోతూ సహకరిస్తున్న ఇక్కడున్న ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు ఫస్ట్ ఒక మెట్టు ఏది ఒడ్డే జయంతి మాకు ఒక అవకాశం కలిగించింది అధికారంగా. అలాగే ఒడ్డర్లో లీజు విషయంలో కూడా మాకు 15% రిజర్వేషన్ ఇచ్చి అలాగే 50% మాకు రాయల్టీలు కూడా ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొద్దిగా మేలు జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా ముందుకు తీసిపోయి స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కలిగించాలని ఆర్థికంగా స్థానికంగా మాకు ఇంకా అవకాశం కలిగించాలని మీడియా ద్వారా కూడా మా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అనంతపూర్ అర్బన్లో దాదాపుగా 18,000 ఓట్లు ఉన్నాయి. ఈ 18,000 ఓట్లు ఎక్కడైతే మాకు దామాషాపతంగా మాకి సీట్లు వస్తాయో కార్పొరేట్ సీట్లు వస్తాయో ఆ సీట్లు మాకు కేటాయించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన శాసనసభ్యుడికి ఎంపీకి మేము ఈ విధంగా మెసేజ్ పంపించడం కూడా మాకు తెలియజేస్తుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తామన్నారు. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా మేము చూసుకుంటాము. మీరు మాకు అనుకూలంగా ఉండండి. మీరుంటే మీకోసమే మేము ఈ విధంగా చేస్తాము. ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చిపోయినా కానీ మేమైతే సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా మంది మాకు తెలియజేయడం చెప్పింది. ఇప్పుడే మాట ఇచ్చినాడు ఆ మాట మీద నిలబడతాడు కూడా మా దగ్గుపాటి అన్నని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఒడ్డర్ల కులదైవమైన శ్రీ ఒడ్డే ఓబన్న గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అదేవిధంగా మన పూల నారాయణ గారు, మిగతా మా టీడీపీలో ఉన్న లీడర్లు, మహిళా సోదరులు వచ్చి పూజ చేయడం చాలా ఆనందకరం. కానీ అతి త్వరలో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ చెప్పినట్టుగా అతి త్వరలో చాలా భారీ ఎత్తున ఈ విగ్రహం ఆవిష్కరణ చేసి పార్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోనే మా ఒడ్డర్లకు కానీ బీసీలకు కానీ ఎస్సీ మైనార్టీలకు కానీ న్యాయం జరగాలి అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నిరూపించిన ఒక వ్యక్తి ఎవరప్ప అంటే మన నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన స్వతంత్ర సమయంలో కొన్ని ఏళ్ళ తరబడి దేశం కోసం పోయిన వ్యక్తి శ్రీ మన ఒడ్డే ఓబన్న గారు గుర్తించి మన బీసీ మంత్రి శ్రీ సవితమ్మ గారు అధ్యక్షతన, నారా లోకేష్ గారు అధ్యక్షతన మా అధికారికంగా రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే అందరికీ తొలి సంవత్సరం జనవరి వస్తుంది, జనవరిలో సంక్రాంతి వస్తుంది. అంతకంటే ముందు మా ఒడ్డే ఓబన్న గారి జయంతి రావడం చాలా మా కుల సంఘానికి చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు మాకి ఇక్కడ వచ్చి భూమి పూజ చేసిన మా ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మా కుల బంధువులందరికీ వచ్చి ఇది ప్రోగ్రాం ఘన విజయం చేశారు. వాళ్ళందరికీ సపరేట్గా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా పార్టీ శ్రేణులు, మహిళా సోదరులు, మా కార్యకర్తలు, లీడర్లు